ఈ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఒకవేళ కామెంట్ చేయండి. మొదలైపోయింది కదా, ఇంకా శుక్రవారం పూజలు, ఉతుకుడు, కడుగుడు ఇక మొదలెడతాం కదా, అందుకే దానికోసం ఎనర్జీకి సరదాగా చెప్పాలండి. నేనైతే పూజ పనులు అయితే మొదలు పెట్టేసేసాను. శుభ్రంగా ఫోటోలన్నీ తుడిచేసేసుకుని పక్కన పెట్టేసుకుని పాయసం అయితే చేస్తున్నాను. ఈరోజు నేనైతే కలర్స్తో ముగ్గు అయితే వేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసేసింది. మీకు కూడా నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి. ఇదిగో నేనైతే ఈ ముగ్గు అయితే వేశాను. సింపుల్గా వేసాను, ఎందుకంటే చిన్నపిల్లాడితో కుదరదు కదా, అందుకే సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను కలర్స్తో కదా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఏంటబ్బా రివర్స్లో కనపడుతుంది అనుకుంటున్నారా? కెమెరా కంగారులో రివర్స్లో పెట్టాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే గడపకైతే ఇలా పసుపు కుంకాలు రాసుకుని ఇంకా ఇలా అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాం. ఏ పండగకైనా కానీ ఇలా మాకైతే గడపకైతే ఇలా ముందుగా బొట్లు పెట్టుకుని పూజ చేసుకోవటం అయితే అలవాటు. లక్ష్మీదేవిలాగా చూస్తాం మేము గడపని. ఇక్కడ మా బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు. ఇక్కడ నేనైతే పూజకి కావాల్సినవి కొన్ని అయితే అలంకరించేసుకున్నాను, దేవుడి సామానం. అలాగే ఇక్కడ పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఓ పక్కన మా వారికి క్యారేజ్ అయితే రెడీ అవుతుంది. ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది, అదేంటో మీరైతే కనిపెట్టండి. అదైతే నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను. ఏంటబ్బా ఇంత పొద్దున్నే హడావుడిగా అనుకుంటున్నారా? ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఊరు కూడా వెళ్ళాలి. ఊరంటే ఎక్కడికి అనుకుంటున్నారా? యశు దగ్గరికి వెళ్ళాలి. ముగ్గు చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా పాయసం అయితే చెప్పక్కర్లేదు, ఇంకా అద్దరిపోయింది. పరిమాణం అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఏంటక్కువ బాగా భక్తురాలి అని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా మారాలి, తప్పదు. ఇంటి వైఫ్ అంటే ఇంకా హౌస్ వైఫ్స్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా ఇలా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా పూజ కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఈరోజు ఊరు వెళ్ళాలి అన్నాను కదా, అందుకని గుడికైతే పొద్దున పూట వెళ్తున్నాను. ఇంకా అందుకే జుట్టు అయితే దువ్వేసేసుకుంటున్నాను. గుడికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైతే జుట్టు కొంచెమే ఉండాలి, చిక్కు తీసుకుని జడేసుకునేదాకా కొంచెం ఉండాలి. ఎక్కడికైనా చుట్టాలలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం బారు జుట్టు కావాలి. అది మా ఆడవాళ్ళ కోరిక, అదైతే జరగని పని. సర్లేండి, ఇంకా జుట్టు గురించి ఎన్ని చెప్పుకున్నా తప్పదు. అలాగే ఇక్కడ బాబు వాళ్ళ డాడీ అయితే ఇక్కడైతే ఉన్నారు. చెప్పాం కదా గుడికి అయితే బయలుదేరిపోతున్నామని. నేను ఫాస్ట్గా రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా బాబుని అయితే వాళ్ళ నాన్న పట్టుకోవాల్సింది. ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను సింపుల్గా. అందుకే ఇంకా బాబుని అయితే తీసుకుని మేము గుడికి అయితే వెళ్ళిపోయాము. ఈ గుడి మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ గుడిలోనే మా పెళ్ళి అయితే జరిగింది. ఈ గుడి తాలూకానే పక్కన కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడే జరిగింది. ఈ రూట్ అయితే చాలామందికి చాలా వరకు తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉండే వాళ్ళకి ఇదైతే చాలా ఫేమస్ ఏరియా. ఇంకా చాలా బాగుండిద్ది కూడా, ఏరియా కూడా చాలా నీట్గా ఉండిద్ది. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసేసాము. ఇదిగో చూసారా ఈ గుడి, ఈ చెట్టు చూస్తే చాలు ఎవరైనా ఈజీగా కనిపెట్టేస్తారు ఈ గుడి ఎక్కడో, అంత ఫేమస్ అనమాట ఈ ఏరియాలో వాళ్ళకి. చాలా అంటే చాలా మహిమగల్ల గుడి, ఏదైనా అనుకుంటే జరిగింది. మాకైతే అనుకున్న అయితే జరిగినాయి. అందుకనే ఫస్ట్ ఏ పండగ అయినా ఉన్నాయి ఫస్ట్ అయితే మేము ఈ గుడికి అయితే వస్తాం. కొంచెం సెంటిమెంట్ అనమాట. వాళ్ళ డాడీ చూసారా తనకు బొట్టు అయితే ఎలా పెట్టాడో. క్రియేటివిటీ ఉపయోగిద్దాం అనుకున్నాడు కానీ ఫ్లాప్ అయ్యింది. చూపిస్తానన్నా కదా కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలోనే మా పెళ్ళి అయ్యింది. ఈ ఏరియా చాలా బాగుండిద్ది. అదిగో ఇదంతా చాలా పీస్ఫుల్గా చాలా ప్లేస్ ఉండిద్ది. ఇంకా బయట అయితే మా బండి పెట్టుకున్నాం. ఇంకా లేట్ అయిపోతుంది కదని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పొద్దున్నే కదా, షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నేనైతే ప్రసాదం చేశాను కదా, ఆ ప్రసాదం అయితే తింటున్నాను. ఎవరైనా కానీ చేసిన ప్రసాదం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళే తినాలంటే, తిన్న తర్వాతే బయట వాళ్ళకి పెట్టాలంట. అదైతే నేను పాటిస్తాను. ఇంకా చెప్పాను కదా ఊరెళ్ళాలని చిన్న పనులు అయితే చేసేసుకుని ఇంకా బయటకైతే వచ్చేసాం. మళ్ళీ ఒకసారి నా ముగ్గు చూడండి. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే కనుక నా ముగ్గునే చూస్తూ ఉండేదాన్ని, కానీ ఏం చేస్తాం, ఊరైతే వెళ్ళిపోతున్నాను కదా తప్పదు. ఇంకా బండి అయితే తీసుకుని నన్ను అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా ఆయన, ఊరు దగ్గర దింపడానికి. ఇంకా బస్సు ఎక్కినాకైతే ఇంకా మన కష్టాలు అయితే మామూలుగా ఉండవు కదా. చూపిస్తాను చూడండి ఎలా ఉండిద్దో. బస్సులో ఫుల్ హడావిడి, ఫుల్ రష్. ఎలా అంటే జాతర కంటే ఎక్కువగా ఉండిద్ది బస్సు, అంత ఫుల్గా ఉండిద్ది. అయినా కానీ మనం వ్యూ అనేది ఎంజాయ్ చేయాలంటే కిటికీ పక్కన ఉండాలి. కాకపోతే కిటికీ పక్కన సీటు ఎప్పుడు రాదు, చూద్దాం ఎప్పుడుకొచ్చిద్దో కిటికీ పక్కన సీట్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఎప్పుడు కూడా ఇటు సైడో అటు సైడో కూర్చోవడమే, కానీ కిటికీ పక్కన ఎప్పుడు ఏంటి కిటికీ పక్కన గోలా అనుకుంటున్నారా? కిటికీ పక్కన అనుకునే లోపే మా ఊర్లో అయితే నేను దిగిపోయాను. బర్రెలు అయితే ఎంట్రీ ఇచ్చినాయి. ఇంకా యశు దగ్గరికి అయితే వెళ్తే వాళ్ళ చిన్నత్త దగ్గర ఉందంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాను. తీరా చూస్తే అక్కడికి వెళ్ళినాక తనైతే అక్కడ పడుకుంది. ఇంకా పడుకుంది, అక్కడ వదులుదామా తీసుకొద్దామా అనుకుంటే ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా. నేనైతే ఇంకా నాతో పాటు అయితే ఇంటికి తీసుకొచ్చేసేసుకున్నాను పడుకున్న పిల్లనైతే. తనైతే దారిలోనే లేచిపోయింది. నా స్పర్శ తగిలింది కదా, నేను వచ్చానని తెలిసిపోయి నా ఫేస్ హ్యాంగ్ చూసి ఒకటే స్మైల్ సైలెంట్గా. ఇంకా నేనైతే తనైతే తీసుకొస్తున్నాను. ఇదిగో ఇంట్లోకి అయితే వచ్చేసేసరికి ఇంకా బొడ్డోడు మా అమ్మ అయితే బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే చిన్న చిట్చాట్ జరిగింది, అందుకే స్మైలీ ఎమోజీ అయితే పెట్టాను. చూసారా ఇక్కడ ఎలా చెప్తుంది, మంచి యాక్టివ్నెస్గా ఉండిద్ది బాగా. ఇంకా వాళ్ళ అక్క తమ్ముడైతే కాసేపు వాళ్ళ బాండింగ్ అయితే స్ట్రాంగ్ చేసుకున్నారు. బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అయితే బాగా చూయించుకున్నారు, బాగా ఆడుకుంటారు. చాలా మిస్ అవుతున్నాయి. ఈ ఏజ్లో ఇద్దరు ఒకే చోట ఉండాలి, కానీ ఏం చేస్తాం, నాకే తప్పదు.
పిల్లల్ని ఇద్దరిని నేనే చూసుకోలేక అందుకని ఒకళ్ళని అక్కడ ఒకళ్ళని ఇక్కడ అయితే చూస్తున్నాను. వచ్చినప్పుడు మాత్రం అసలు బాగా వీళ్ళని చూస్తే నాకైతే బాధేసిద్ది. ఇద్దరు ఒకే చోట ఉంటే ఎంతో బాగుండేది కదా అని. కానీ ఏం చేస్తాం, ఇంకా ఫ్యూచర్లో అయితే ఇద్దరు ఒకే చోట ఉంటారు. ప్రస్తుతం అయితే తప్పదు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి, అది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్.